నమస్కారం అండి. నేను చందు సాంబశివరావుని. భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్గా నిన్నటి వరకు పనిచేశాను. ఇవాళ ఉదయమే భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి నా పదవికి రాజీనామా చేసి ఆఫ్టర్ ఎ లాంగ్ డిస్కషన్, ఆఫ్టర్ ఏ డీటెయిల్డ్ కన్సిడరేషన్ నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి వైఎస్ఆర్సీపీ నాయకత్వంతో పనిచేయాలని చెప్పేసి, కార్యకర్తలతో పనిచేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను. ఆ మేరకు ఇవాళ నంబూరు దగ్గర ఉన్నటువంటి సీఎం గారి క్యాంప్ ఆఫీస్ వద్దకు వచ్చి సీఎం గారిని కలిసి పార్టీలో చేరటం జరిగింది. దీనికి ప్రధానంగా సహకరించినటువంటి విడుదల రజనీ గారు, మంత్రివర్యులు, అలాగే అయోధ్య రామిరెడ్డి గారు, అయోధ్య రామిరెడ్డి గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను 2020 నమస్కారం అండి. నేను చందు సాంబశివరావుని. భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్గా నిన్నటి వరకు పనిచేశాను. ఇవాళ ఉదయమే భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి నా పదవికి రాజీనామా చేసి ఆఫ్టర్ ఏ లాంగ్ డిస్కషన్, ఆఫ్టర్ ఏ డీటెయిల్డ్ కన్సిడరేషన్ నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి వైఎస్ఆర్సీపీ నాయకత్వంతో పనిచేయాలని చెప్పేసి, కార్యకర్తలతో పనిచేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను. ఆ మేరకు ఇవాళ నంబూరు దగ్గర ఉన్నటువంటి సీఎం గారి క్యాంప్ ఆఫీస్ వద్దకు వచ్చి సీఎం గారిని కలిసి పార్టీలో చేరటం జరిగింది. దీనికి ప్రధానంగా సహకరించినటువంటి విడుదల రజనీ గారు, మంత్రివర్యులు, అలాగే అయోధ్య రామిరెడ్డి గారు, అయోధ్య రామిరెడ్డి గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గుంటూరు జిల్లా లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు అనేక మంది నాకు గతంలో కూడా పరిచయమే. వాళ్ళందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళు అనేక సందర్భాల్లో ఈ ఆల్టర్నేటివ్స్ని కన్సిడర్ చేయండి, వైనాట్ వైఎస్ఆర్సీపీ అని నాతో డిస్కస్ చేసేవాళ్ళు. కొన్ని విషయాల మీద మేము విభేదించినా కానీ ఫండమెంటల్గా కోర్ ఇష్యూస్ మీద నాకు ఎప్పటి నుంచో వైఎస్ఆర్సీపీ విధానాల మీద, అంటే బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ని, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చేసే ప్రయత్నంలో మాత్రం ఎలాంటి విభేదం లేదు. నేను ఓపెన్గా అనేక టీవీ డిస్కషన్స్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాను, డిఫెండ్ చేశాను. ఐఎమ్ ఆన్ రికార్డ్ సేయింగ్ దట్ మనం ఏది చేసినా రాజకీయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళని ప్రయారిటీగా పెట్టుకుని మనం ముందుకెళ్ళాలి. కానీ ఏదో మసిపూసి మారేడికాయ చేసే రాజకీయాలు అనవసరం. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ప్రజానీకానికి మంచిది కాదు, సమాజంలో శాంతి భద్రతలకు అసలే మంచిది కాదని నేను వాదిస్తూ ఉండేవాడిని. ఆ లక్షణాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో క్లియర్గా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆయన విధానాలు నేను మళ్ళీ మీరు అనుకోవచ్చు, మరి ఇన్నాళ్ళు ఏం చేశారు, ఎక్కడున్నారని చెప్పేసి. మీరు గత 5 సంవత్సరాలుగా రికార్డు చూస్తే, నా రికార్డు టీవీ డిస్కషన్స్, ఐ ఆల్వేస్ సపోర్టెడ్ పీపుల్ ఓరియంటెడ్ పాలసీస్. ఇన్ఈక్వాలిటీస్, మనలో ఉన్న అసమానతలు తగ్గించడానికి ఏ నాయకుడు ఏ ప్రయత్నం చేసినా కానీ నేను దాన్ని సమర్థిస్తాను. అలాంటి ప్రయత్నాలు మెండుగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ టైంకి జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ద రైట్ లీడర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అనేది నాకు ఆ కన్విక్షన్ కుదిరింది. కాబట్టి నేను ఫైనల్గా ఈ డెసిషన్ తీసుకోగలిగాను. అలాగే భారతీయ జనతా పార్టీ మరి ప్రపంచంలో అతిపెద్ద పార్టీ, ఒక మంచి ఇంపార్టెంట్ నాయకుడు, ప్రపంచంగా రికగ్నిషను, అప్రిషియేషను సంపాదించినటువంటి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఆయన్ని బలపరచాల్సిన అవసరం కూడా మనందరికీ ఉంటుంది. నేను బీజేపీని వీడుతున్నానంటే నరేంద్ర మోడీ గారిని వ్యతిరేకిస్తున్నానని కాదు. నరేంద్ర మోడీ గారు ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రాడినర్లీ వెల్. ఈజ్ అవర్ లీడర్ అండ్ వీ వాల్యూ హిజ్ లీడర్షిప్. హవెవర్, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యూనిట్ ఏదైతే ఉందో, వాళ్ళు దీన్ని సమగ్రంగా ఆలోచించలేకపోతున్నారేమో, ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాల్ని, వాళ్ళ అవసరాల్ని వాళ్ళు పసిగట్టలేకపోతున్నారేమో, సరిగ్గా జల్లెడలేకపోతున్నారేమో. కాబట్టి నా ప్రయత్నాలు మీరి మరి నేను కూడా కొన్ని పనులు చేయలేను. కాబట్టి సలహాలు, సంప్రదింపుల వరకే మనం చేయగలము. డెసిషన్ మేకింగ్ మా చేతుల్లో ఉండదు. కాబట్టి నేను కొంత ఆ అసంతృప్తి కూడా నాలో ఉంది. ఇంత పెద్ద రాష్ట్రంలో ప్రధానమైనటువంటి వర్గాల్ని, సామాజిక వర్గాల్ని మీరు ఇగ్నోర్ చేస్తూ రాజకీయాలు చేయటం కరెక్ట్ కాదు. సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, మీరు గెలవచ్చు, ఓడిపోవచ్చు. అందరినీ కలుపుకునే రాజకీయాలు చేయాల్సిన బాధ్యత అన్ని పార్టీలకు ఉంటుంది. మరి ముఖ్యంగా బీజేపీ లాంటి న్యూట్రల్ పార్టీస్కి ఉండాల్సిన అవసరం ఉంది, నేషనలిస్ట్ పార్టీస్కి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నాట్ ఓన్లీ సీట్లు నాకు చందు సాంబశివరావుకు సీట్ ఇచ్చారనేది ఇక్కడ పాయింట్ కాదండి. నేను వర్గాల వారీగానే మాట్లాడుతున్నాను. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో కాపులు ప్రధానంగా ఉన్నప్పుడు వాళ్ళని మీరు పక్కన పెట్టేసి ఎలాంటి రాజకీయం చేయగలరు? చేయలేరు. వాళ్ళకి ఎంతో కొంత మీరు ఒక ప్రపోర్షనేట్గా ఇవ్వాలి, కొంతైనా ఇవ్వాల్సిన అవసరం ఉంది. టీడీపీకైనా ఉంది, జనసేనకైనా ఉంది, వైఎస్ఆర్సీపీకైనా ఉంది, అందరికీ ఉంది. కానీ ఐ థింక్ 2024 ఎలక్షన్స్లో కూటమి చాలా మెజరబుల్గా ఫెయిల్ అయింది ఈ అంశంలో. జగన్మోహన్ రెడ్డి గారు 30 సీట్లు అసెంబ్లీ సీట్లు ఇస్తూ, 5 ఎంపీ సీట్లు ఇస్తూ, వాళ్ళకి భాగస్వామ్యం కల్పిస్తూ, మీరు ప్రధానంగా ఉన్నారు కాబట్టి మీరు కూడా నడపాలి అని ఏదైతే ఆదరణ చూపించారో, ఐ థింక్ దట్ ఈస్ ద రెస్పెక్ట్ ఫర్ డెమోక్రసీ.
ఇప్పుడు ఆ పీపుల్కి వాళ్ళు ఉన్నటువంటి నిష్పత్తికి దామాషా ప్రకారం అని మనం మాట్లాడుకుంటున్న విధానాలకి అది అర్థం పడుతుంది. మరి తెలుగుదేశం ఎందుకు చేయలేకపోతుంది? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేయలేకపోతున్నారు? భారతీయ జనతా పార్టీ ఎందుకు చేయలేకపోతుంది? వాట్ ఈస్ ద డిఫికల్టీ? ఒక ఇంత పెద్ద ఒక వర్గాన్ని ఎందుకు మీరు ఏలినేట్ చేసుకుంటున్నారు? దానికి సమాధానం లేదు. అలాగే మరి నేను ఐ డోంట్ వాంట్ టు కంప్లైంట్. ఇప్పుడు నేను కొత్త పార్టీలో చేరాను కాబట్టి అని నేను కంప్లైంట్ చేయట్లేదు. ఇవన్నీ కూడా రేపటి నుంచి డిస్కషన్స్లో వస్తాయి. ఐఎమ్ ష్యూర్ వీ కెన్ డిస్కస్ ఎట్ లెంత్. కాకపోతే ఇవాళ మన రాష్ట్రంలో పేదలకి అండగా నిలబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ద రైట్ పర్సన్ టు లీడ్ అనేది నా కన్విక్షన్. ఈ కింద ఉన్నటువంటి లేయర్ని మనం కొద్దిగా పైకి జరపగలిగితే ప్రతి 5 సంవత్సరాలకి కొంతమందిని ఈ పావర్టీలో నుంచి బయటికి తీసుకురాగలిగితే, అందరికీ చదువుకోవడానికి అవకాశం ఇస్తే, అందరికీ ఇల్లు ఉపాధి అవకాశాలు కల్పించగలిగితే, కట్టు బట్ట ఇవ్వగలిగితే, ఇవన్నీ కూడా మనకి బేసిక్ నీడ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రాక్టీస్లోకి తీసుకురావాలి. ఆయన డెఫినెట్గా ప్రాక్టీస్లోకి తీసుకొస్తున్నాడు కాబట్టి ఐ లైక్ హిజ్ లీడర్షిప్. ఐఎమ్ ఇన్ లైన్ విత్ హిమ్. పార్టీలో చేరానండి. అండ్ హీ లిజన్ టు మై పాయింట్. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు చాలామంది ఉన్నారు కాబట్టి ఇది టైం కాదు డిస్కస్ చేయడానికి. ఐజీ రామరెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, కిలార్ రోషే గారు, తర్వాత మన వాళ్ళు అందరూ ఉన్నారు. ఇక్కడ చాలామంది నాయకులు ఉన్నారు. ఎస్పెషలీ రజనీ మేడం గారు, మంత్రి గారు, ఆమె ప్రోత్సహించి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి ఆమె కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దే ఆల్ ఐ నో దెమ్. అంబటి రాంబాబు గారు, అంబటి వాళ్ళైతే నాకు చుట్టాలు కూడా, మా రిలేటివ్స్ కూడా, అంబటి మురళీకృష్ణ గారు, ఇలా ఇట్స్ మై ఫ్యామిలీ. ఇప్పుడు ఇదేం నేను కొత్త ప్లేస్లోకి వస్తున్న ఫీలింగ్ నాకేం లేదు. నేను టీడీపీలో ఉన్నా, నేను బీజేపీలో ఉన్నా, నేను వైఎస్ఆర్లో ఉన్నా, కానీ పొలిటికల్లీ నేను ఎప్పుడు కూడా పర్సనల్లీ ఐ నెవర్ టాక్ అబౌట్ ఎనీబడి బికాజ్ ఐ నో దెమ్ ఆల్. దే ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్, దే ఆర్ ఆల్ విత్ గుడ్ స్పిరిట్స్. వాళ్ళంతా కలిసి ఏదో సాధించాలనే పనిచేస్తున్నారు, ఇబ్బంది లేదు. అయితే ఓవరాల్గా లీడర్షిప్ ఏ డైరెక్షన్ వెళ్తుందో ఆ డైరెక్షన్ మనం అప్రిషియేట్ చేయాలి. కాబట్టి ఇవాళ వైఎస్ఆర్సీపీ వెళ్తున్న డైరెక్షన్ ఈజ్ ద రైట్ డైరెక్షన్ ఫర్ అవర్ స్టేట్ అని నేను నమ్ముతున్నాను. అందుకే వైఎస్ఆర్సీపీతో కలిసి పనిచేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇక్కడ నుంచి నేను వైఎస్ఆర్సీపీతో ప్రయాణం చేయాలనేది నా అభిమతం.